नमः। श्रीमद्भगवद्गीता अदः तृतीयोऽध्यायः कर्मयोगः। మూడవ అధ్యాయము 7వ శ్లోకం. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. యస్యింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం ఆసక్తః స విశిష్యతే. యః తు ఇంద్రియాణి మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం ఆసక్తః సహ విశిష్యతే. ఇది పద విభజన. చూడండి, మనము క్రిందటి క్లాసులో ఏం చెప్పుకున్నాము? బాహ్య ఇంద్రియములను బలవంతంగా, బాహ్య ఇంద్రియాలు అంటే మనకు ఈరోజు చెప్పుకుంటున్నాం కదా, మన ఇంద్రియాలని, బయటికి చూస్తున్న ఇంద్రియాలని బలవంతంగా నిగ్రహించి అప్పుడేమవుతుంది? మానసికంగా ఇంద్రియములను చింతించినట్టు మూఢుడు, మిథ్యాచారుడు. ఇప్పుడు బయటికేమో మనం ఎలా చెప్తాము? నేను అవి చేయవండి, మాకు ఇష్టం ఉండదండి, మేము అలా కాదండి, మేము ఇలా కాదండి, మేము చాలా బుద్ధిమంతులమే అంటాం. కానీ మనసు ఏం ఆలోచిస్తుంది? ఇది చూడాలి. మనసులో కూడా నిజంగా అలాంటి భావాలు లేకుండా ఉన్నాయా? మనసులో కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషము, డంబాలు ఇవన్నీ మనసులో లేకుండా ఉన్నాయా? పైకి మాత్రమే చెప్తున్నారా? ఇది మనం బాగా గమనించుకోవాల్సిన విషయం. చాలా వరకు మాకు అట్లాంటి ఇష్టం ఉండదండి, మేము ఎవరిని అనవండి, మేము పాపం చేయలేదు, ఇవన్నీ అందరూ లోకంలో అనే మాటలే సహజంగా అంటుంటారు. ఇదిగో ఆ మనసుని మార్చుకోకుండా పైకి ఇవి చెప్పే వాళ్ళందరూ మూఢ ఆచారులు అంటున్నాడు. అంటే మూఢంగా చెప్తున్నారు, అంటే అజ్ఞానంతోనే ప్రవర్తిస్తున్నారు. నిజంగా నేనేంటి అనేటువంటి ఆలోచనలోకి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఆ నేనేంటి, నేను నిజంగా ఇలాగే నేను చెప్పినట్టే నా భావన ఉందా అని ఆలోచించుకుంటే వాళ్ళు కరెక్ట్ అయిన మార్గంలో ఉండగలరు. కానీ అలా ఉండలేకపోతున్నారు. అందుకని వాళ్ళని దంభి అంటే చూడండి, విద్యాచారి అనగా దంభము, ఇవన్నీ కూడాను మనం చెప్పుకున్న పదాలు. దంభము, అహంకారము, మతం, ఇలాగా ఆటు భావంలోకే వస్తారన్నారు. నెక్స్ట్ ఈరోజు శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు? అర్జున, కానీ ఎవడైతే మనసు ద్వారా ఇంద్రియములను వశపరుచుకొని, ఇప్పుడు చూడండి, దానికి వ్యతిరేకంగా బాహ్య ఆడంబరాలు కాకుండా మనసుని ఎవరైతే వశపరుచుకుంటాడో ఇంద్రియాల ద్వారా, అలాంటి వాడు అంటే అసక్త, అనాసక్తుడై ఎలా ఉంటాడు? అనాసక్తుడు అంటే దేని మీద కూడాను అంత విపరీతమైన ఆసక్తి ఉండదు. మనకి ఎప్పుడండి మనము మూఢంలో పడిపోయేది? విపరీతమైన ఆసక్తి ఉంటే మనకు తెలియకుండానే అజ్ఞానంలో, తమోగుణంలో వశమైపోతాం. కానీ ఇప్పుడు ఇక్కడ అనాసక్తి, నాకు అట్లాంటి ఆసక్తి లేదండి, ఏమైనా జరగని, నాకు అంత ఆసక్తి లేదు, జరుగుతూ ఉంటుంది. ఇలా అనుకున్నవాడు సమస్త ఇంద్రియముల చేత, ఇప్పుడు అప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తాయి? చెప్పిన మాట మాత్రం వింటాయి. అది కర్మయోగము. నీ ఇంద్రియాలు నీ స్వాధీనంలో ఉండి నువ్వు చేయాలి అనుకున్న దాన్ని మాత్రమే నువ్వు చేయగలిగితే నీ ఇంద్రియం నీ స్వాధీనంలో ఉంది. నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళ బలవంతంగా చేశానండి, వీళ్ళ బలవంతంగా చేశానండి, ఆ క్షణానికి అలాగైపోయింది, ఇలా చెప్పేవన్నీ కూడా మిథ్యాచారమే. ఇది తెలుసుకో. ఇలా తెలిసిన వాడు ఎలాగైతే ఈ కర్మయోగమును ఆచరించునో అతడు శ్రేష్ఠుడు. అంటే ఇక్కడ చూడండి, 2 పాయింట్లు. ఒకటి, మనసులో భావాలని మార్చుకోకుండా పైకి డంబంగా పలికేవాడు మిథ్యాచారి. రెండవ వాడు దానికి వ్యతిరేకంగా చక్కగా మంచి జ్ఞానం వైపు వెళ్ళదలుచుకున్నవాడు. మనసుని, ఇంద్రియాలని ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి ఇంద్రియాలు కూడా తన మనస్సు చెప్పినట్లు మాత్రమే వినేవాడుగా ఉండగలగాలి. చూడమంటే చూడాలి, వినమంటే విన్న విషయమైనా చూసిన విషయమైనా నాకు సంబంధం లేదు, నాకు అక్కర్లేదు, నేను ఇందులో ఇరుక్కోను అనుకున్నవాడు ఖచ్చితంగా
కట్టుబడి ఉంటాడు. అలా ఉన్నవాడే శ్రేష్ఠుడు. ఇప్పుడు మనకి ఈ విషయం బాగా అంటే మనకు ఆ శ్రేష్ఠతను మనం సంపాదించుకోవాలి అని చెప్తున్నాం. తర్వాత అంటే మనసుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణ కావించు పురుషుడు శ్రేష్ఠుడు. అంటే ఇంద్రియము ఇప్పుడు పని చేసేదేమో మళ్ళీ ఇంద్రియాలే, కానీ మనసుతో కూడే కదా చేస్తాడు. ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నారండి, వాళ్ళు అనుకుంటున్నాం మనము ఐస్ క్రీమ్ తినొద్దు, స్వీట్ తినొద్దు అని రకరకాలుగా చెప్తున్నారు, చిన్న చిన్న వయసు నుంచే వస్తున్నాయి. కానీ అది తినాలి తినాలి అని కోరికేమో ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే నీ మనసుకి ముందు నువ్వు బాగా నచ్చ చెప్పుకోవాలి కదా. నీ మనసుకి ఏం నచ్చ చెప్పాలి? అవును, ఇది తిన్నందువల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, సో నేను ఇబ్బంది పడకుండా ఉండాలంటే నేను తినకుండా ఉండాలి. ఇది నాకు ఎవరో చెప్తే వచ్చేది కాదు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వల్ల నేను దీన్ని మార్చుకోలేను. నా మనసు, నా నాలుక, నా కంట్రోల్లో ఈ రుచిని నువ్వు కోరొద్దు. ఈ రుచిని కోరి ఈ శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నాను, తద్వారా మానసికంగా వేదనకి గురవుతున్నాను. ఇలా ఆలోచించుకొని తనకి తానుగా దాన్ని అవాయిడ్ చేస్తే వాడెంత సుఖంగా ఉంటాడు. లేదు ఎవరో ఇందులో కూడానండి విద్యాచారం ఇంకోటి ఉంది. ఎలాగంటే తనని తాను అవాయిడ్ చేసి ఉండి కూడా నేను తినలేకపోతున్నా అందరు తింటున్నారు అనుకున్నారు అనుకోండి, అది మళ్ళీ విద్యాచారమే. ఇది నా ప్రారంభం, సో నా కోట అయిపోయింది, ఇంకా నాకు లేదు, అది వదిలే అని నువ్వు గట్టి తెచ్చుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఓకే వెరీ గుడ్ అనుకోగలిగితే ఇది నిజమైన శ్రేష్టత. అంటే చిన్న నేను ఐస్ క్రీమ్ ఉదాహరణ చెప్పాను. ఏదైనా కూడా ఈ విధంగా మనం చెయ్యగలిగితే అంటేనండి గీత ఇప్పుడు మనకి నిత్య జీవితంలో మనము రోజు దేనికి వేదన అనుభవిస్తున్నాము, దేని ద్వారా మనము సంతోషాన్ని పొందుతున్నాము, మనకు ఉన్నది ఏంటి, మనకి లేనిది ఏంటి, మనం చేయవలసింది ఏంటి, ఇవి మనం బాగా ఆలోచించుకొని అర్థం చేసుకొని దాన్ని మనం అవాయిడ్ చేయగలిగితే, దాన్ని మనము వదిలేయగలిగితే నీకు ప్రశాంతత. అలాంటి వాడే శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. ఇలా ఏంటి మరి మనం చేసేవి తప్పులా ఒప్పులా చేయొచ్చా చేయకూడదా, ఇవన్నీ మనకు మంచిలాగానే కనపడుతున్నాయి. అందుకే గీత అధ్యయనం చేస్తే నిజంగా ఏది కరెక్టు అని నీ మనసుకే అప్పుడు ఇంకా కూడా తెలియలేదు అనుకోండి, గురువు ద్వారా తెలుసుకోవడం. అందుకని ఏంటంటే ఈ విధంగా నిన్ను నువ్వు శ్రేష్టవంతుడు అంటే మంచివాడిగా, బాగుపడే లక్షణంగా, మంచి చెడ్డాన్ని మనం దాన్ని నిర్దేశించలేము. ఈ శ్రేష్టతను తెచ్చుకోవడం అంటే నువ్వు శ్రేష్ఠుడిగా ఉండదలుచుకున్నావో అధముడిగా ఉండదలుచుకున్నావు, అది నీకే వదిలిపెట్టేసాడు పరమాత్మ. రెండు విషయాలు చెప్పి ఇలా ఉండండి. తర్వాత శ్లోకం నియతం కురు కర్మత్వా కర్మజ్యాయో వ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణః. ఇంకా చూడండి, నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయః హి అకర్మణః శరీరయాత్ర అపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. ఇది పదాలు ఇలా విభజించుకొని ఇంకా చూడు అర్జున, నీవు విద్యుక్తమైన కర్తవ్య కర్మను చేయుము అంటే ఇప్పుడు చూడండి మనకే చెప్తున్నాడు. విద్యుక్తమైన అంటే చేయదగిన నియతమైన నియమం. ఇప్పుడు ఉన్నాయండి, మనము నియతి అంటున్నాము, మన డ్యూటీ, మనకు అప్పగించిన పని, మనం ప్రొద్దున లేవాలి, ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుంటున్నాం అంటున్నాం, స్నానం అంటున్నాం, ఏదో దేవుడికి దీపారాధన అంటున్నాం, ఇవి వంట అంటున్నాం, ఇవన్నీ నియతి. ఇవి మనం తప్పడానికి లేదు అవకాశం. ఇవి శ్రద్ధగా చేయవలసిందే. సూర్యుడు ఎందుకు వస్తున్నాడు ఉదయాన్నాడు, అది ఆయన నియతి. ఈ కాలం ఎలా ఉంది, ఇలా జరుగుతుందంటే అది నియతి. ఇలా ఈ నియతి ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళు కర్తవ్య కర్మను చేయము. నీకు కర్తవ్య కర్మ అంటే నీకు నిర్దేశించిన పనిని నువ్వు ఖచ్చితంగా, వాడి పని ఎక్కువ వీడి పని తక్కువ, నాదేంటో నేనే చేస్తున్నాననే భావన లేదు. ఖచ్చితంగా నీకు నిర్దేశించిన పని నువ్వు చేయాల్సిందే. ఎలాగంటే కర్మలను ఆచరించకుంటే ఇప్పుడు చూడండి ఏమవుతుంది చేయకపోతే, ఈ కర్మలను కనుక చేయకపోతే కర్మలను ఆచరించుట కంటే కర్మలను ఆచరింపకుండా ఉండటం కంటే, ఇప్పుడు నేను చేయకపోతే ఏమైద్ది అన్నాం కదా, వీటిని చేయకపోతే ఏమైద్ది? ఏమీ కాదు, ఏం కాదు. నీ బాధ్యతను నువ్వు సోమరితనం, నీ బాధ్యతను నువ్వు తప్పించుకున్నావు, ఎవరి మీద ఆధారపడతావు, నువ్వు చేయలేవు.
మాని కర్మలను చేయుటే శ్రేష్టం అంటున్నాడు. నీకు నడిచిపోద్ది. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, ఏదో నేనేం చేయనండి, ఇంట్లో నాకేం పని చేయాల్సిన అవసరం లేదు, నేను హ్యాపీగా కూర్చొని తింటాను, నాకు అన్ని చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు అన్నారు. మరి అప్పుడు నీ శరీరము నీ మాట వింటుందా? మనసు నీ మాట వింటుందా? శరీరానికి కానీ మనసుకి కానీ తగిన వ్యాయామం ఉండాలి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అట్ ప్రజెంట్ ఈ రోజుల్లో? ఏ చిన్న పని కూడా మనం చేయటంలా. మనం ఈ చేయటము అదొక చిన్నతనంగా భావిస్తున్నాం. అన్నిటికీ మనకి ఏదో ఆధారపడుతున్నాం, మిషన్ల మీద ఆధారపడుతున్నాం, మనుషుల మీద ఆధారపడుతున్నాం, రకరకాల పనులు మనము చేయించుకుంటున్నాము, చేస్తున్నాం. కానీ మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నాము? ఈ శరీరానికి ఎక్సర్సైజులని ఒక పేరు పెట్టి, ఓ వ్యాయామం అని, యోగా అని, వాకింగ్ అని, లేకపోతే ఇంకోటని ఆ శరీరానికి కొంత మనము ఎక్సర్సైజ్ వ్యాయామం చేస్తాం. అంటే ఏంటి? శరీరానికి ఖచ్చితంగా ఒక వ్యాయామం ఉండవలసిందే. అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది. కానీ శరీరానికి కూడా ఆ కర్మలోని, అందుకే కర్మ చేయకుండా ఉన్నదానికంటే కర్మ చేయడం శ్రేష్టం అని చెప్పాడంటే నీ పనులను నువ్వు చేయడమే శ్రేష్టం. ఇదేంటంటే కేవలము శరీరానికి కాదండి, మనసుకి, పరిసరాలకి, చుట్టూ ఉన్నది బాధ్యత. దేశంలో నీ పరిస్థితి ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, నువ్వు దేశానికి ఏమైనా ఉపయోగపడ్డావా? మనుషులుగా పుట్టాము, పోతాము. ఎంతో మంది పుడుతున్నారు, పోతున్నారు. అంతేనా? మనం కూడా మన వల్ల ఏమన్నా ఒక చిన్న పొరుగుబాడి కన్నా సాయం ఉందా? మరి అన్నీ కూడా మనం చేయవలసిన విద్యుత్ ధర్మాలే. ఇవి గుర్తుపెట్టుకోండి. అట్లాంటి కర్మలను నువ్వు ఆచరించాల్సిందేనయ్యా. ఆచరించకుండా ఉండడానికి అవకాశం లేదు. అందుకే చెప్తాడు కృష్ణ భగవానుడు, మన గీత మనం సరిగా అర్థం చేసుకుంటే, పని చెయ్యని వాడికి తినే అధికారం కూడా లేదండి. పని చేయకపోతే తినే అధికారం కూడా లేదు. అలా ఉండాలి మనిషి, అలా ఉండాలి అని. కాబట్టి అకర్మణ, కర్మలను ఆచరించకపోవటచే. చూడండి, ఆచరించకపోతే ఏమవుతుంది? ఇప్పుడే మనం అనుకున్నాము, ఈ శరీర యాత్ర, నీ శరీర నిర్వహణ కూడా కొనసాగదు. ఇప్పుడు అన్నా కదా, మనం ఇంట్లోనేమో పనులు చేసుకోలేకపోతున్నాము, బయటికి వెళ్ళేమో ఎక్సర్సైజులు. ఎందుకయ్యా అంటే శరీరము దాని పని అది చెయ్యాలి కాబట్టి. అందుకని ప్రసిద్ధి కొనసాగదు. నువ్వు ఏదైతే పనులు చేయకపోతావో అప్పుడు చూడండి, కేవలము శారీరకమైనటువంటి పనులే కాకుండా మనకున్న, ఇప్పుడు ఉద్యోగం చేయాలి, అది పనే. ఉద్యోగం చేసి డబ్బు సంపాదించకపోతే కుటుంబం ఎలా గడవాలి? నేను చేయను అని కూర్చుంటే ఎలాగా? శరీరయాత్ర నడవాలి కదా. ఈ శరీరం ఉన్నంతకాలం దానికి కావాల్సినవన్నీ మనం సమకూర్చాలి అంటే నీ శరీరానికి నువ్వు ఒక పని. తద్వారా మనసు, శరీరము సంతోషంగా ఉండాలి అంటే నీ కర్మలను నువ్వు ఖచ్చితంగా ఆచరించాల్సిందే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? శాస్త్ర విహితమైన కర్మలను, అంటే ఏదైనా పనే కదండి, నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తాను. వాళ్ళు ఎవరో చక్కగా మొక్కలు పెంచుకున్నారు, వాళ్ళు నీళ్లు పోసి పాదులు చేసి ఎరువేసి మొక్కలు పెంచుకున్నారు, మీరు ఏదైనా పని అన్నారు, నేను పోయి పీకేస్తానంటే ఎట్లయితే? అది విహితం కాదు కదా. అంటే శాస్త్రబద్ధమైనవి మనకి చెప్పిన కర్మలు, మంచి కర్మలు. మంచి అంటే ఇది పాడు చేయటమా, దాన్ని పెంచి పోషించటమా? అందులో పిచ్చి మొక్క ఉందనుకోండి, పీకెయ్యాలి. కలుపు మొక్కలు ఉన్నాయనుకోండి, పీకెయ్యాలి. కలుపు మొక్కలు పీకెయ్యాలి, కానీ మంచి మొక్కని పెంచాలి. అలాగే మన మంచి ఆలోచనలు పెంచుకోవాలి, మంచి పనులని చేయాలి. పొరుగువాడికి తోడ్పడడం, మనం చేసుకోవడం, మంచి పనులు చేయాలి. ఇది శాస్త్రయుక్తమైనటువంటి కర్మలు. మరి కర్మలను చేయుట కంటే చేయకుండా ఉత్తమం అనేది ఎవరన్నా చెప్తారేమో. ఒకటి ఏమన్నా పని చేస్తే కొన్ని పనుల వల్ల పాపం వస్తుంది కదా. ఇప్పుడు భూమిని తవ్వాలి, ఓ మొక్క పెట్టాలి అంటే, గింజ పెట్టాలి అంటే, ఆ భూమిని తవ్వేటప్పుడు కొన్ని క్రిమికీటకాలు పోతున్నాయి. మరి అది పాపం కదా. దానికి బదులు నేను చేయకుండా ఉంటే ఎట్లా? చేయకుండా ఉండొచ్చా? కానీ చేయకుండా ఉండే అవకాశం లేదు అక్కడ. ఖచ్చితంగా అది పెట్టవలసిందే. ఎందుకంటే ఆ మొక్క రావాలి, ఫలితాన్ని, అది పండో కాయో అనుభవించాలి. అది పెట్టకపోతే రాదు కదా. ఈ క్రిమి కీటకాల కోసం మొక్కను పెట్టకుండా ఉండడం అనేది అది మనం ఏమంటాము దాన్ని, అది తగని పని. అది ఖచ్చితంగా నువ్వు అయిన నష్టపోయినా నువ్వు ఇది పెట్టవలసిందే.
పెట్టవలసిందే. ఇప్పుడు పురుగులు వస్తున్నాయండి, చీడపడి దానికంటే ఈజీగా ఇప్పుడు మనం ఎన్నో పెట్టుకున్నారు చక్కగా మిర్చి అని అదని ఇదని ప్రతి అని వేస్తున్నారు, పండిస్తున్నారు. పురుగులు వస్తున్నాయి, ఆ పురుగులు కాయలను తినేస్తున్నాయి, కాయలు పైకి రానివ్వటల్లా. మరి వాడు ఏం చేస్తున్నాడు, ఆ క్రిమి సంహారక మందుని వేసి వాటిల్ని నశింపు చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే అది పాడవుతుంది కాబట్టి. ఇది శాస్త్ర సమ్మతం కాదేమో ఈ పురుగులను చంపడము అంటే ఎలాగా? అది ఏది చేయదగ్గది, ఏది చేయకూడదు. అదే మనం ఉన్నాము, అది ఏది పాపం దాని పాటికి అది వెళ్తుంది, ఓ పామో తేలో దాని పాటికి పోతుంది, కప్పు దాన్ని పని కట్టుకొని రేపొద్దున నాకు హాని చేస్తుందేమోనని ఈవేళ చంపేస్తానంటే అది చంపకూడదు. కానీ నీ పంటను పాడు చేస్తున్న పురుగులని సంహరించాల్సిందే, తప్పదు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. అందుకని ఏంటంటే అందుకని కర్మలను చేయకుండా ఉండటం కంటే చేయడమే ఉత్తమము అని చెప్తున్నారు. కర్మలను ఆచరింపనితో నీ శరీర నిర్వహణ కూడా సాధ్యము కాదు, శరీరం కూడా మనుగడకి సాధ్యము కాదు. కాబట్టి శాస్త్ర యుక్తియుక్తమైనటువంటి కర్మలను నువ్వు ఆచరించాలి అని చెప్పి మనకి ఈ 2 శ్లోకాలలో చెప్తున్నారు. హరి ఓం.